నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మన వాళ్ళు ఎవరైనా ఒకరోజు కనిపించకుండా పోతేనే ఎంతో కంగారు పడిపోతాం. వాళ్ళ కోసం అంతటా వెతుకుతాం. వాళ్ళు తిరిగి వస్తే ఆ ఆనందాన్ని మాటల్లో కూడా చెప్పలేం. అలాంటిది 4 ఏళ్ల వయసులో ఇంటికి దూరమై సుమారు 30 ఏళ్ల తరువాత ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి రాక ఆ కుటుంబంలో ఎంత సంతోషాన్ని నింపుతుందో కదా. దూరమైన తమ బంధం క్షేమంగా వెనక్కి వస్తే వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. ఈ భావోద్వేగ పరిణామం కర్నూలు జిల్లాలోని ఆదోనిలో చోటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ యువకుడు తన కుటుంబం దగ్గరకు చేరుకున్నాడు. ఆదోని పట్టణానికి చెందిన వీరేష్ జనార్దన్ తెలిసి తెలియని వయసు, అంటే కేవలం 4 ఏళ్ల వయసులో ఇంటి నుంచి దూరమయ్యాడు. రైలు ఆగిన సమయంలో తప్పిపోయాడు. చివరకు తమిళనాడుకు చేరాడు. అక్కడ కొన్ని రోజులు బోర్డింగ్లో గడిపి ఆ తరువాత ముంబైలోని ఓ అనాథ ఆశ్రమానికి చేరాడు. అక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. అయితే తన కుటుంబాన్ని కలుసుకోవాలనే ఆశను మాత్రం ఏనాడూ వదులుకోలేదు. కానీ తన కుటుంబం గురించి అంతగా గుర్తులేదు. కేవలం నాన్న జనార్దన్, నానమ్మ అంజనమ్మ అని, తన స్వస్థలం ఆదోని అని మాత్రమే తెలుసు. తల్లిదండ్రులు ఎలాగైనా కలుసుకోవాలన్న దృఢ సంకల్పంతో చాలా సంవత్సరాల తర్వాత ఆదోనిలో అడుగుపెట్టాడు వీరేష్. గత 2 రోజులుగా ఆదోనిలో తిరుగుతున్నప్పటికీ తన కుటుంబ సభ్యుల గురించి ఏ మాత్రం సమాచారం దొరకలేదు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురించి తెలుసుకున్న వీరేష్ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను కలిశారు. తన దీన గాథను వివరించాడు. తన తల్లిదండ్రులను ఎలాగైనా కలుసుకోవాలని కోరాడు. వీరేష్ ఆవేదన విన్న సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ వెంటనే స్పందించారు. మున్సిపల్ కమిషనర్కు ఫోన్ ద్వారా వీరేష్ వివరాలను అందించారు. చివరకు అధికారుల సాయంతో వీరేష్ కుటుంబ సభ్యులను అయితే కలిశాడు. కానీ ఆ కలయిక విషాదంగా మారింది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఆ విషయం తెలుసుకున్న వీరేష్ గుండె ముక్కలైంది. కానీ అతనికి ప్రస్తుతం మేనత్త, మేనమామలు ఉన్నారు. ఇప్పుడు వాళ్లే తన కుటుంబం. అటు తన మేనత్త కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ మేనల్లుణ్ణి దగ్గరకు తీసుకుంది. ఈ భావోద్వేగ పరిణామం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అయితే మొత్తంగా భావోద్వేగ అనుబంధాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి అనడానికి ఇదే నిదర్శనం. నానమ్మ कुटुंब ఉన్నాయి కదా లోపల ఇంట్లో झोपड़ी है पता ना, छोटा वाला शेड, वो शेड में रहते बोल को बोल रहे हैं। हाँ, नाम क्या है उनका? లక్ష్మయ్య లక్ష్మయ్య. గౌరీ తాత అంటే ఏం మధ్యలో ఉంది అక్కడేనా గౌరీ? అక్కడ ఒకసారి లొకేషన్ వెళ్తే ఏమన్నా जान दो वो सब जने यहाँ से रहते हैं, मैं यहाँ से नहीं रहता ना, उसका टाइम हो गया गए तुम तो तुमने को तो जरा नमस्कार कर लो, इधर उधर सामने जाओ ऐसे मैं ऐसा बैठता था हमेशा, इधर से नहीं आता था, ये नहीं था सर। ग्रिल नहीं ना खाली हाँ कटा था पूरा फेस होगा నువ్వే చేస్తున్నావు ముందండి నువ్వు అంతా కెమెరా పడుతున్నావు तू भाग गए छोटा नहीं मैं घूम रहा था ना, वो ऐसे ही बोलता है अपलोड ఏమంటే ఆడుకుంటూ పోయిన పారిపోయిన వాళ్ళ ఆయన కూడా ఇక్కడే చనిపోయింది. వాళ్ళ ఆయన వాళ్ళు ఇంతకు ముందు సోలాపూర్ లో ఉండేవాళ్ళంట. వాళ్ళ అమ్మ వచ్చి మళ్ళీ ఇక్కడే ఉంది కదా. సోలాపూర్ వాళ్ళ అమ్మ కూడా అక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చినాడు. వాళ్ళ నాన్న పేరు ఇక్కడే పెట్టినారు. ఆ బిల్లోడు పుట్టినాక అన్ని ఇక్కడే చేసినారు వాళ్ళు. వాళ్ళు అవ్వది ఎవరు గదైనా గజేంద్ర గడ వాళ్ళ అవ్వకి ఇచ్చింది ఒక నీళ్ళు అది. కానీ మేనమామ ఇక్కడ వాళ్ళ ఆయన చనిపోయింది. వాళ్ళ ఈ పిల్లోడు ఉన్నప్పుడు కూడా ఉండే వాళ్ళ అమ్మా నాన్న ఉన్నాయి दोनों थे ये खरीदा होगा अभी दूसरा लोग आके इधर घर बना चुका है దారం పని చేస్తుంది. वही मिल ऐसा डालता था ना दारा दारा हाँ वही बोल रहा था वो मिल पे बना था ना। అప్పట్లో తప్పిపోయినా అక్కడ అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వచ్చినప్పుడు తప్పిపోయినాడు.
अबे दिन ताज कर हो गया? अंदर देखो नहीं नहीं ला। हाँ वही बोल रहे पूरा। कोई सोता था उधर ही नीचे, हाँ, हाँ। वो लोग लगा खाट लगाता था, हम्म, फिर ऐसा लंबा रूम में टीवी रहता था, टीवी में भक्त प्रहलाद नरसिम्हा का बाहर लगा के टीवी वो देखते देखता थे। था। उसको मालूम। दिमाग। आप बोलता था दूर बैठ के देखो आँख खराब होएगा। हाँ। इसके लास्ट तक मेरे घर में टीवी नहीं है देखो 20 साल से। हमारा फोन